నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమంతో సాయినగర్ చిన్నసత్రం ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి శ్రీకారం. ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించిన సూళ్లూరుపేట పురపాలక సంఘం. దేశవ్యాప్తంగా ప్రతిష్ట కలిగిన తిరుమల లడ్డూను కల్తీ చేయడం మహాపాపం. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి హయాంలోని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు వ్యవహారానికి నిరసనగా గూడూరు పట్టణంలో నిరసన కార్యక్రమాలు. గురువారం నాడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేసిన గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు. దేశవ్యాప్తంగా ప్రతిష్ట కలిగిన తిరుమల లడ్డును కల్తీ చేసి అపకీర్తి తెచ్చిపెట్టారని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ వైసీపీ నేతలపై తీవ్రంగా విమర్శలు చేశారు. నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మరియు ఇతర నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి విషయమై ఉన్నత న్యాయస్థానం నిర్ధారిస్తూ అందులో ఒక్క చుక్క కూడా పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో తయారు చేసినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రత కలిగిన తిరుమలకు అపకీర్తి తెచ్చేలా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం జరిగిందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్కి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి మరి అదేవిధంగా మాట్లాడతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక పుణ్యక్షేత్రం, అలాగే తిరుపతి లడ్డుని ఎంతో పవిత్రంగా చూస్తాం మేము. అలాగే ఒక తిరుపతి వాస్తవ్యులే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రమైనా కూడా తిరుపతి తిరుమల దేవస్థానం అన్నా తిరుమల పుణ్యక్షేత్రం అన్నా ఎంతో పవిత్రంగా చూస్తూ ఈరోజు ఒక దర్శనం దొరికితే చాలు, స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని అన్ని రాష్ట్రాల వారు ఎంతో ఎదురు చూస్తుంది మనందరికీ కూడా తెలుసు. మనందరిలో లడ్డుని ఒక ప్రసాదం లాగా అది ఒకటి దొరికితే చాలు లేదా కొంచెం దొరికితే చాలు ప్రసాదం అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ లడ్డుని కల్తీ చేసి అంటే ఒక్క చుక్క కూడా పాలు లేకుండా వేరే రసాయనాలు కలిపి కల్తీ నెయ్యిని చేసి వీళ్ళు లడ్డులో అటు స్వామివారికి అందిస్తూ అలాగే భక్తులకు అందిస్తూ ఎంత పవిత్రతని ఎంత నాశనం చేశారో, ఎంత అన్యాయం చేశారో మనందరం కూడా చూస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము ఈ అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. లడ్డులో కల్తీ జరుగుతుందని మనం ఒక అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. అది ఈరోజు అక్షర సత్యమని సుప్రీంకోర్టు రసాయనాలతో ఒక్క చుక్క పాలు లేకుండా రసాయనాలతో ఈ లడ్డుని తయారు చేస్తున్నారని సుప్రీంకోర్టు తేల్చడం జరిగింది. ముఖ్యంగా హిందూయిజం అంటేనే తెలియని ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు కల్తీ చేయడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు. ఇంట్లో భాగంగా ఈరోజు పూర్తిగా కోట్లలో లడ్లుని వాళ్ళు ఇలాంటి రసాయనాలతో చేసినందుకు, ఇలాంటి కల్పన చేసినందుకు వాళ్ళని నిజంగా నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే పాలతోనే మనము నెయ్యిని తయారు చేసుకుంటే అలా కాకుండా కెమికల్స్తో తయారు చేయొచ్చు అని కూడా వీళ్ళు మనకు కొత్త కెమిస్ట్రీని కూడా మనకు చెప్పదలుచుకున్నారు. ఈ కుంభకోణంలో మొత్తం స్వామివారిని ఏవైతే ఉన్నాయో అవి 235 కోట్లు వాళ్ళు నాశనం చేసిన, దుర్వినియోగం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మేమే తప్పు చేయలేదని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అందరు ముందుకొచ్చి ప్రెస్ ముందు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలని వాళ్ళని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళకి అలాంటి ఏవి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, అవి పట్టు వస్త్రాలు కూడా కాదు, నకిలీ పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు, సమర్పిస్తారు. ఎందుకంటే సీఎంగా అతను సమర్పించాలి కాబట్టి, ముఖ్యమంత్రిగా అతను సమర్పించాల్సిన బాధ్యతగా తీసుకోరు. అదొక పనిలాగా తీసుకెళ్ళి సమర్పించేసి వచ్చేస్తారు. అలాగే ఆ పరకామణి ఇష్యూని మనం బోర్డు మెంబర్స్ ఇలా ముందుకు తీసుకొస్తే అతను విజిలెన్స్ ఆఫీసర్, ఏవిఎస్ఓ ఆఫీసరు ఎవరైతే సతీష్ ఉన్నారో అతను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే అతన్ని చంపేశారు. పదవులకు అడ్డున్నా సరే, అలాగే సాక్ష్యాలు వాళ్ళు చేసిన తప్పులకి సాక్ష్యాలు ఉన్నాయంటే వాళ్ళందరినీ కూడా చంపేసుకోవడం వాళ్ళకి సర్వసాధారణంగా మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పు చేయడానికి నాయకుడు భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తప్పు చేస్తే ఖచ్చితంగా కూటమి నాయకులైనా సరే
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ బాబు గారు కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, శిక్షిస్తారు అని అందరిలో భయం ఉంటుంది. ప్రజలందరి తరపున వైసీపీ నాయకుల్ని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను. దీనికి ఖచ్చితంగా మీరు తిరుమల దేవస్థానానికి, తిరుమల అలాగే ప్రజలందరికీ కూడా గతంలో మీరు చేసిన ఈ కల్తీ నెయ్యి స్కామ్ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. దీని గురించి ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి మాట్లాడాలని. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక స్కాములు జరిగాయి. ఈ కల్తీ నెయ్యి స్కామ్ కూడా జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కల్తీ నెయ్యి విషయం అది చిన్న విషయమే, దాన్ని ఎందుకు సాగదీస్తుంటారని చెప్పని అంటాడు. ప్రపంచంలోని ఎంతోమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ ప్రసాదాన్ని ఎంతో కళ్ళకద్దుకొని ఎంతో పవిత్రంగా తీసుకుంటారు. హిందూ మతం మీద, హిందూయిజం మీద వాళ్ళకి అపనమ్మకం ఎక్కువ. వైసీపీ పరిపాలన కొనసాగితే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటా, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచిన దానివల్లే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఒక ఛాన్స్ అని చెప్పని రాష్ట్ర ప్రజల్ని ముంచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎస్సీలని దమనకోత వహించాడు. ఎస్సీల ఓట్లతో గద్దెనెక్కి ఎస్సీలను హింసించేది ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి ఆనవాయితీ అయిపోయింది. ఆ ప్రాంతంలో ఎప్పటి నుండో తిష్టవేసిన సమస్యలకు గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమంతో కదలిక వచ్చింది. సూళ్లూరుపేటలోని సాయినగర్, చిన్నసత్రం ప్రాంతాల్లో ఎమ్మెల్యే విజయశ్రీ బుధవారం నాడు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, పారిశుద్ధ్యం సమస్యలను గుర్తించి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వగా సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య మరియు తన సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ఆదేశాలకు అనుగుణంగా హిటాచీ లాంటి భారీ యంత్రాలు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పనులు ప్రారంభించారు. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆ ప్రాంతానికి విచ్చేసి జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఆ ప్రాంతవాసులకు ఎలాంటి సమస్య ఉన్నా తాను వచ్చి పరిష్కరిస్తా అని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దంతాల రవి, ఆలీభాయ్, పామూరు మునుస్వామి మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న పొద్దున మనం మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సరసమ్మకట్ట అలాగే సాయినగర్ ఇవంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ కాలువలో చెత్త అంతా గతంలో తీయకపోవడం వల్ల అది అట్లే మిగిలిపోయి ఎప్పటి నుంచో దానివల్ల దోమలు వస్తున్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ గారికి నిన్న చెప్పడం జరిగింది. అదంతా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేయించమని. ఇవాళ హిటాచీ వెహికల్ని పెట్టి, ఎందుకంటే పెద్ద జేసీబీలు ఈ ఏరియాకి రాలేవు కాబట్టి హిటాచీ వెహికల్ని ఇక్కడ పెట్టి పొద్దున 8:30 నుంచి కూడా వర్క్ అంతా కూడా జరుగుతుంది. చాలా వరకు సిల్ట్ అంతా తీసేసి పక్కనంతా కూడా చేస్తున్నారు. ఒక 1 వీక్ టైంలో, అలాగే ఈ పక్క అంతా కూడా ఎక్కువ కాలువలు ఉన్నాయి కాబట్టి ఒక 2 వీక్స్ టైంలో ఖచ్చితంగా ఇదంతా కూడా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ అలాగే డ్రైనేజ్ ప్రపోజల్ కూడా మనం పెడుతున్నాం. ఆ డ్రైనేజ్ అలాగే ఇక్కడ బఫర్ జోన్ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది 20 సంవత్సరాలుగా హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కానీ వీటి రోడ్ల గురించి కానీ లేకపోతే కాలువల గురించి కానీ ఎవరు కూడా ఆలోచించలేదు. నిన్న ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పించమని కోరడం జరిగింది. సో ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వేరే చోటికి షిఫ్ట్ చేసే కంటే ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. రేపు కలెక్టర్ గారిని కలిసి ఈ ఇష్యూని కూడా సార్ దృష్టిలో పెట్టి వీలైనంత తొందరగా వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే రోజు కూడా ఒక్కొక్క ఏరియాని అటు నాయుడుపేటలోను ఇటు సూళ్లూరుపేటలోను ఎంచుకొని ఏరియాస్కి వెళ్తే మనం ప్రజలతో మాట్లాడచ్చు, నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క ఏరియా అయితే మనకు ఈజీగా సమస్యలు పరిష్కరించే మార్గం ఉంటుంది కాబట్టి ఈ మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అని ఉదయం పూట అందరూ ఉంటారు కాబట్టి అవైలబుల్గా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి మనము అంటే ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అందరూ కూడా పనిచేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. మంచి ఆదేశాలని పాటించాల్సిన అవసరం, బాధ్యతగా మా అందరి మీద ఉంది కాబట్టి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ రోడ్స్ మీద తిరిగి వాటి సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంటున్నాం.
అలాగే ఇండివిజువల్గా చాలామంది నాయకులు కూడా ఇష్యూస్ని కూడా మన దాకా తీసుకొస్తున్నారు. అలాగే మీడియా వాళ్ళు కూడా ఉన్న సమస్యలను కూడా నా దాకా తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటి మీద అవన్నీ కూడా రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళ సమస్యలు ఇంకా క్షుణ్ణంగా కూడా తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తున్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సిబిఐ సిట్ విచారణలో తేటతెల్లమవడంతో రాష్ట్ర స్థాయిలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో కల్తీ లడ్డు వ్యవహారానికి నిరసనగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంను శుద్ధి చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్ నాయకత్వంలో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపురం రావాలి నాయన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సమర్పించేటువంటి లడ్డు కావచ్చు, మిగతా ప్రసాదాల్లో కల్తీతోనే సాగింది అనేది గుర్తుంచుకోవాలి. 68,17,000 కిలోలు కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయడం అనే విషయం మామూలుగా ఒక్కోటి 64 లక్షలు మనం నెయ్యి కొనుగోలు చేస్తే దాంట్లో 68.17 లక్షల నెయ్యి కల్తీ ఉందనే విషయం. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వాడింది ఏదంటే అది నెయ్యి కాదు అనేది స్పష్టంగా సిట్ తెలియజేసింది. దీనికి పామాయిల్ కావచ్చు, కెమికల్ని కలిపి దాన్ని ద్రవ రూపంలో తీసుకొచ్చి ఆ కెమికల్స్ ద్వారానే నెయ్యిని సరఫరా చేయడం కానీ గోలిబాబా అనే ద్వారా గతంలో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆ టెండర్ల ద్వారానే నెయ్యిని కొనుగోలు చేసేది. దాన్ని పూర్తిగా దానికి 2,250 కేజీలు నెయ్యిని రోజు సప్లై చేయాల్సి ఉంటే 150 కేజీలు సప్లై చేయగలిగినటువంటి సంస్థలు తీసుకొని వచ్చి చేసిన పాపం కూడా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వంలో దీనికి సంబంధించి టెండర్లు కాల్ఫాల్ చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం వాళ్ళు 1/5/2019 నుండి 4/9/2024 వరకు 9,450 సప్లై చేస్తున్నారు. దీనికి అయిన ఖర్చు కూడా 31,61,61,91,960 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫర్మ్ కూడా అది ప్రభుత్వానికి వాళ్ళు అప్పుడప్పటికి కూడా దీని నెయ్యి తక్కువ సరఫరా చేసే ఏ కంపెనీ ఉందో దానికే ఇవ్వడం జరిగింది. ఇంత లోపభూయిష్టంగా తయారు చేసి నిత్యము దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంతన మనం ఉన్నాము, మనమందరూ ఆ దేవుడిని కొలుస్తాము, ఆ దేవుడి దయ వల్ల మనం అందరం బాగున్నామని ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వెళ్తారు, ఇతర దేశస్తులు కూడా వెళ్తారు, అన్య మతస్థులు కూడా దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ అన్య మతస్థులు తీసుకొచ్చే అధికారులు కాబట్టి దేవదేవుడి యొక్క పూర్తిగా నెయ్యి కావచ్చు, వస్త్రాలు కావచ్చు, పట్టు వస్త్రాలు ఇవ్వాల్సిన నాసిరకం పట్టు వస్త్రాలు, ఈ విధంగా దేవాదాయ దేవుడిని దోచుకున్న ఘనత ఎవరికి దక్కుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన పెట్టినటువంటి పద్ధతులు సరిగ్గా లేవు. దీనిపైన మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం జరిగింది, నాణ్యత లేదని. కానీ మనల్ని హేళన చేయడం జరిగింది. కానీ అధికారాల్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఎంక్వైరీ జరపాలా, దీని మీద సిట్ వేయాలన్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదు, జరగదు, దీని మీద సిట్టే కొనసాగుతుంది, సిట్ ద్వారానే జరుగుతుంది, సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, సిఐడి కూడా అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు నెయ్యిలో ఒక్క స్పూన్ నెయ్యి కూడా ఆవు పాల నుంచి తయారు చేసింది లేదు. ఇది పామాయిల్కి సంబంధించిన మిగతా ఇంగ్రీడియంట్ తీసుకొని అదేవిధంగా కెమికల్స్ని కలిపి చేశారని సిట్ పూర్తిగా
తన యొక్క నివేదికలో ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ న్యూస్లో ఈ రోజు ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం. అరాచకాలకు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అని నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ రఫీ తీవ్రంగా విమర్శించారు. కక్షగట్టి సత్యనారాయణ రెడ్డి అక్రమ మద్యం వ్యాపారాలకు అడ్డు తగులుతున్నారని, కుట్రపూరితంగా వ్యవహరించి టార్గెట్ చేసుకుని ట్రాప్లోకి దించి పోలీసు అధికారులపై అక్రమ కేసులు బనాయించారని తీవ్రంగా ఖండించారు. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై రఫీతో పాటు పలువురు నాయకులు తీవ్రంగా విమర్శించడం జరిగింది. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ హయాంలో పెళ్లకూరు మండలంలోని కొండలను కరిగించేసిన తీరు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న అక్రమ మద్యం వ్యాపారంకు ఇతర ప్రాంతాల నుంచి లైసెన్స్ లేని మద్యం తీసుకువచ్చి బెల్ట్ షాపులకు తరలిస్తున్న తీరుపై సిఐ బాబీ అడ్డుకొని కేసులు కట్టడంతో ఆయనపై కక్షగట్టి అక్రమంగా ఏసీబీ కేసులో ఇరికించారన్నారు. ఆయన అవినీతి భాగవతం ఎవరినడినా చెబుతారని కూడా విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగాప్రసాద్, దార్ల రాజేంద్ర, నానబాల సుబ్బారావు, బల్లి ముత్యాలయ్య, సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ రెడ్డి అతను సత్యనారాయణ రెడ్డి కాదు, అతను డైఫర్ రెడ్డి. అతను ఈ డైఫర్ రెడ్డి పనులు ఏం పనులు చేస్తాడంటే, ఇతను గతంలో ఆ పెళ్లకూరు మండలం కొండది మొత్తం దోచేశాడు. మరి కొండను దోచేశాడు, ఇసుక తోలేశాడు, చెన్నై తోలేశాడు, అనేక అక్రమాలు. మరి గత పొళ్ళు కట్టలు తవ్వేశాడు. గత 20-25 సంవత్సరాల నుంచి అనేక అక్రమాలు చేసి అనేక కేసుల్లో కోర్టుల్లో ఉన్న వ్యక్తి ఈ డైఫర్ రెడ్డి. మరి ఈ డైఫర్ రెడ్డి పని ఏంటంటే, ఇతనికి అధికారం కోల్పోయిన తర్వాత అధికారులు ఇతని మాట వినకపోతే ఎస్సీ అధికారుల్ని, బీసీ అధికారుల్ని, మైనార్టీ అధికారుల్ని టార్గెట్ చేస్తాడు. మరి టార్గెట్ చేస్తూ అంటే వీళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల్ని అనగదొక్కేటప్పుడు ఆ ప్రభుత్వంలో ఎస్సీలను అనగదొక్కాడు. వీళ్ళు అదే నేర్చుకొని మరి ఎస్సీ అధికారుల్ని టార్గెట్ చేసి వీళ్ళు అక్రమ మద్యాలు అమ్ముతూ ఉంటే వాటిని అరికడుతున్నారని చెప్పి అధికారులు వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ట్రాప్ చేయడం, హనీ ట్రాప్ చేయడం, మామూలు ఈ యొక్క డబ్బులతో ట్రాప్ చేయడం. అసలు సంబంధం లేదు. బాబీ అనే సిఐ గారికి అసలు సంబంధం లేదు. అతను నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఈరోజు 1.5 సంవత్సరం నుంచి అతను ఈరోజు నాయుడుపేటలో ప్రభుత్వానికి, ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ట్రాఫిక్ నియంత్రణ అయితే ఏమి, మరి ఎక్కడా కూడా బంగ్యాక్, ఇందాక తమ్ముడు రాజేంద్ర చెప్పినట్టు బంగ్యాక్ని నిర్మూలించాడు. మరి అనేక చెడ్డ కార్యక్రమాలను ఆయన నిర్మూలిస్తూ ఆయన సిన్సియర్గా ఉద్యోగం చేసుకొని పోతూ ఉంటే ఇతను అక్రమ బ్రాందీ షాపుల్లో చెన్నై నుంచి, మరి అదేవిధంగా గోవా నుంచి అక్రమ మద్యాలు ఇన్వాయిస్లు లేకుండా మద్యం తెచ్చి ఇతను బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నాడని చెప్పి వాటి మీద రైడ్లు చేస్తున్నాడని చెప్పి ఇతనికి లొంగలేదని చెప్పి అతన్ని ట్రాప్ చేసి ఈరోజు కేసుల్లో ఇరికియడం జరిగింది. సత్యనారాయణ రెడ్డి, నీకు కాటికి కాలు చాపుకోన్నావు. ఇంతకుముందే చెప్పా, నీకు కాటికి కాలు చాపుకోన్నావు. ఇంకా కూడా కడుపులు కొట్టాలని చూసావో నీకు ఆల్రెడీ నీ భాగవతం అంతా తెలుసు. పెళ్లకూరు మండలం సూళ్లూరుపేట నియోజకవర్గం జనాలకంతా నీ భాగవతం తెలుసు. నువ్వు చేసిన అక్రమాలు తెలుసు, నువ్వు చేసిన అవినీతులు తెలుసు, నువ్వు ఎంతమంది ఎస్సీ నాయకుల్ని, బీసీ నాయకుల్ని, మైనార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టావని తెలుసు. మరి ఈరోజు నువ్వు నీతులు మలగుతూ ఉండవు. జాగ్రత్త సత్యనారాయణ రెడ్డి. నీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కాబట్టి స్వేచ్ఛగా ప్రజలకి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. నిజంగా అదే కానీ మీ నాయకుడు లాంటి ప్రభుత్వం కానీ అయింటే ఈరోజు నిన్ను పాతాళానికి దొక్కేసుంటారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఎవరి మీద కక్ష సాధింపులు లేకుండా వారి పరిపాలన అందించుకుంటూ పోతూ చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుస్తున్నారు కాబట్టి నీ యొక్క అరాచకాలు చెల్లుబాటు అవుతున్నాయి. ఇటీవల నాయుడుపేట సిఐ బాబే గారిని కొంతమంది వైసీపీ నాయకులు ఒక పథకం ప్రకారము అక్రమ కేసులు ఇరికించి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయించారు. ఈ వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రత్యేకించి ఎస్సీల పైన దాడి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎస్సీ అధికారుల మీద వాళ్ళు ఒక పథకం ప్రకారము తప్పుడు కేసులు బనాయించి వాళ్ళు ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది వాళ్ళ నైజం తెలియజేస్తుంది. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి.
గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమంతో సాయినగర్ చిన్నసత్రం ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి శ్రీకారం. ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించిన సూళ్లూరుపేట పురపాలక సంఘం. దేశవ్యాప్తంగా ప్రతిష్ట కలిగిన తిరుమల లడ్డూను కల్తీ చేయడం మహాపాపం. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి హయాంలోని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు వ్యవహారానికి నిరసనగా గూడూరు పట్టణంలో నిరసన కార్యక్రమాలు. గురువారం నాడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేసిన గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.